హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీపీజీ సెట్ 2025కి సంబంధించి ర్యాంక్ కార్డ్ అండ్ మీ యొక్క రిజల్ట్స్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అండ్ టోటల్గా ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది మీకు ఈ వీడియోలో అయితే డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం విచ్ చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోతూ. అయితే మనకి ఏపీపీజీ సెట్ 2025కి సంబంధించిన రిజల్ట్స్ అయితే మనకి ఇవాళ అయితే డిక్లేర్ చేస్తారు. మనకి ఇక్కడ చూసుకోవచ్చు రిజల్ట్స్ అయితే మనకి 25th మనకి ఈవినింగ్ 5 PM రిజల్ట్స్ అయితే మనకి డిక్లేర్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈవినింగ్ వరకు మీరు వెయిట్ చేయాల్సింది. వన్స్ మనకి ఈవినింగ్ అప్డేట్ అయిపోయిన తర్వాత ఇక్కడే మనకి రిజల్ట్స్ అండ్ ర్యాంక్ కార్డ్ అనేది చూపిస్తుంది. ఒకసారి మీకు 2024 చూపిస్తున్నాను. ఇక్కడ రిజల్ట్స్ అండ్ ర్యాంక్ కార్డ్ ఏదైతే ఉందో సో ఇక్కడ రిజల్ట్స్ మీద ట్యాప్ చేస్తే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ ఇస్తే మీ రిజల్ట్స్ చూపిస్తుంది. ఒకవేళ మీరు ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్, రిజిస్ట్రేషన్ నెంబరు, హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి వ్యూ ర్యాంక్ కార్డ్ మేము క్లిక్ చేస్తే వెంటనే మీకు ఈ విధంగా చూపిస్తుంది. లైక్ మీకు మొత్తం మనకి ర్యాంక్ కార్డ్ అనేది ఖచ్చితంగా మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ అనేది కూడా తీసుకోండి. ఎందుకంటే కౌన్సిలింగ్లో ఖచ్చితంగా మనకి ర్యాంక్ కార్డ్ అనేది వెరీ యూస్ఫుల్ అయితే ఉంటుంది. ఇక్కడ యొక్క మీ యొక్క నేమ్, ఫోటో ఉంటుంది అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్, క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, మీ యొక్క అడ్రస్ ఉంటుంది అండ్ మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నారు అనేది కూడా చూపిస్తుంది. ఎంఎస్సీ, ఎంకామా లేదా ఇంగ్లీష్ ఇవన్నీ కూడా చూపిస్తాయి. సబ్జెక్ట్ నేమ్ చూపిస్తుంది, ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది కూడా చూపిస్తుంది అనమాట. సో టోటల్గా ఇలా ఉంటుంది అనమాట ర్యాంక్ కార్డ్ అనేది. అండ్ నెక్స్ట్ చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, బ్రదర్ మాకు ప్రీవియస్కి సంబంధించి ఈ యొక్క ఈ యొక్క కాలేజెస్ అలాట్మెంట్ ఎలా చెక్ చేసుకోవాలనుకుంటే గూగుల్లోకి వెళ్ళి ఏపీపీజీ సెట్ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ అని సెర్చ్ చేయండి. ఓకేనా. సో చాలా లింక్స్ అయితే వస్తాయి. ఇక్కడ చూసుకోవచ్చు కాలేజ్ వైజ్ అలాట్మెంట్స్ అని చెప్పేసి. సో ఇక్కడ నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, కాలేజ్ వైజ్ అలాట్మెంట్స్ అని చెప్పేసి. ఓకేనా, పీజీ ఈ సెట్ కాదు, పీజీ సెట్ గుర్తుపెట్టుకోండి. సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఇక్కడ చూసుకోవచ్చు పీజీ సెట్ వస్తుంది అనమాట. ఓకేనా, ఇగో పీజీ సెట్. సో ఇక్కడ నేను ఎంచి కాలేజీ నేమ్ ఏదైతే ఉందో మీకు ఏదైతే కాలేజీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో మీకు ఒక్కసారి ర్యాంక్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఆ కాలేజీకి వెళ్ళి ఆ కాలేజీకి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఎంతమందికి ఎన్ని ర్యాంక్ వచ్చింది, దీన్ని బట్టి మీ ర్యాంక్కి ఏ కాలేజ్ వస్తుంది అనేది కూడా తెలిసిపోతుంది ఈజీగా. ఓకేనా. సో ఇలా మీ కాలేజీ ఏదైతే వచ్చిందో అంటే మీకు ర్యాంక్ ఏదైతే వచ్చిందో మీకు వచ్చిన కాలేజ్ వస్తుందా లేదా అనేది అన్ని కాలేజెస్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు ఆంధ్ర యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అండ్ ప్రైవేట్ కాలేజెస్ కూడా చాలా మటుకు ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు. ఓకేనా. సో ఈ కాలేజెస్లో ఏ కాలేజ్ అయినా మీరు చెక్ చేసుకోవచ్చు. సో వన్స్ ర్యాంక్ కార్డ్స్ వచ్చిన తర్వాత మన వాట్సాప్ గ్రూప్లో మీకు ప్రొవైడ్ చేస్తాను లింక్ అనేది కూడా. అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఏదైతే వాట్సాప్ నెంబర్ ఉంటుందో ఆ వాట్సాప్ నెంబర్ నుంచి కూడా మీ పీజీ సెట్కి సంబంధించి డైరెక్ట్గా ఈ యొక్క టోటల్ కంప్లీట్గా మీ యొక్క ర్యాంక్ అనేది డైరెక్ట్ వాట్సాప్ వాళ్ళే సెండ్ చేస్తారనమాట. అలా విధంగా కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది మరి పీజీ సెట్కి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.